తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు నడిపిన నేత ఆయన. ఎంఆర్పిఎస్, దండోరా ఇలా ఎన్నో ఉద్యమాలు చేసి సాంఘిక చైతన్యం కోసం అణగారిన వర్గాల్లో ఒక స్ఫూర్తిదాతగా, ఒక సూర్యుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక నేత ఇప్పటి వరకు 3 సార్లు పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓటమి చెందారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రస్తుతం ఆయన బీజేపీలో చేరారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరనుకున్నారు? మందకృష్ణ మాదిగ. ఆయన నిమ్న జాతుల్ని ఏకం చేసి, బలహీన వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారం సాధించాలనేది ఆయన ధ్యేయం. ఏదైనా సరే ఆ పోరాటాల ద్వారా అణగారిన వర్గాల గురించి ప్రశ్నించాలనేది ఆయన తత్వం. అయితే ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ గారి సమక్షంలో మందకృష్ణ మాదిగ బీజేపీ పార్టీలో చేరారు. ఈ విషయం ప్రజలందరికీ తెలిసినదే. అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు టికెట్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ మందకృష్ణ మాదిగకు ఇస్తారని ప్రజలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి పోరాట వీరుడికి ఎంపీ టికెట్ ఇచ్చి గౌరవించాలనేది బీజేపీ ఆలోచనలో ఒక భాగంగా ఉందని తెలుస్తుంది. బీజేపీ పెద్దల ఆశీస్సులు మెండుగా ఉన్న మందకృష్ణ మాదిగ వరంగల్ పార్లమెంటుకు పోటీ చేసినట్లయితే దాదాపుగా విజయావకాశాలకి దగ్గరగా ఉండవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో మందకృష్ణ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంటుందో. వచ్చే ఎన్నికల దాకా ఆగాలి కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.